డెస్టినీ నెంబర్ 1 చేసావు, 2 చేసావు. మరి 3 అండ్ 4 ఎప్పుడు చేస్తావు? అదే చేయాలి. కానీ కొంచెం బిజీగా ఉన్నా. అయితే ఈసారి ఈ వీడియో నేను చేస్తా. నువ్వు చేస్తావా? ఆర్ యూ షూర్? యాహ్! ఐయామ్ ష్యూర్. ఓకే. నువ్వే చేయి మరి. ఓం నమః శివాయ. డెస్టినీ నెంబర్ 3 ది అడ్వైజర్స్. వీళ్ళు చాలా ఎనర్జెటిక్‌గా, చాలా యాక్టివ్‌గా ఉంటారు. వీళ్ళ థాట్స్ అండ్ ఐడియాస్ చాలా పవర్‌ఫుల్‌గా ఉంటాయి. వీళ్ళు మోటివేషన్ లేకపోవడం వల్ల ఆ ఐడియాస్‌ని, థాట్స్‌ని ఛానలైజ్ చేయలేరు. వీళ్ళు వాళ్ళ నాలెడ్జ్‌ని ఎప్పుడైతే షేర్ చేసుకుంటారో అప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వీళ్ళు ఎక్సలెంట్ టీచర్స్, ఆడిటర్స్, కన్సల్టెంట్స్, ఇంకా అడ్మినిస్ట్రేటర్స్ అవ్వచ్చు. డెస్టినీ నెంబర్ 4 ది రెబెల్స్. వీళ్ళకి సెల్ఫ్ రెస్పెక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రతి విషయాన్ని చాలా క్షుణ్ణంగా పరీక్షిస్తారు. ఎప్పుడైతే కన్సిస్టెంట్‌గా కష్టపడతారో అప్పుడే సక్సెస్ వస్తుంది. వీళ్ళు సింపుల్ థింగ్స్ చేయడం కన్నా ఛాలెంజింగ్ థింగ్స్ చేయడానికి ఎక్కువ ఇష్టపడతారు. వీళ్ళకి రెబెలియస్ నేచర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మంచి మంచి అవకాశాలని కోల్పోతారు. వీళ్ళు ఇంజనీరింగ్ ఫీల్డ్‌లో, ఆర్కిటెక్చర్ ఫీల్డ్‌లో, అకౌంటింగ్ ఫీల్డ్‌లో, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఫీల్డ్‌లో చాలా బాగా రాణిస్తారు. సో, మీరు కూడా మీ డెస్టినీ నెంబర్ తెలుసుకోవాలంటే క్యాప్షన్ చెక్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్‌లో గాని ఎవరైనా డెస్టినీ నెంబర్ 4 ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. థాంక్ యూ. ఓం నమః శివాయ.